బీహార్ రాజకీయాలు నిజంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విశ్లేషణలు మనం మాట్లాడుకోవచ్చు. ఒక వారం రోజుల వరకైనా మాట్లాడుకోవచ్చు. నితీష్ సీఎం అయ్యే వరకు కాదు. ఆ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అన్ని రికార్డ్స్ సొంతం చేసుకున్నాయి బీహార్. ఆహ్, రి అన్ని రికార్డులు నెలకొల్పారనమాట బీహార్ జనత. బీహార్ జనతా జనార్దన్ ఓటర్స్ గూడా. అయితే జంగల్ రాజ్, జంగల్ రాజ్, జంగల్ రాజ్. ఆర్‌జేడీని పూర్తిగా కథం పట్టించిన కారణాల్లో జంగల్ రాజ్ నినాదం ఒకటి అని. ఏంటి జంగల్ రాజ్ అంటే నేరాలు, కిడ్నాప్‌లు, హత్యలు నేరాలు ఇవన్నీ వస్తాయనుకోండి. లాలూ ప్రసాద్ సీఎంగా ఉన్న కాలంలో 1990 నుంచి 2005 వరకు గూడా ఒక ఇష్టారాజ్యం అన్నమాట. నేర సామ్రాజ్యం. ఒక జిల్లాకు జిల్లాను మినీ చెంబలని పిలిచేవాళ్ళు. 5, 6 దాటితే ఇంక ఆడపిల్లలు బయటకొచ్చే పరిస్థితి లేదు. అక్కడ చైతన్యం కోసము, అక్కడ దోపిడీ వీటిని అడ్డుకట్టుకోవడానికి యూత్‌ను చైతన్యపరుస్తూ పనిచేస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. కిడ్నాప్ ఫ్యాక్టరీ అనేవాళ్ళు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఇప్పుడు మామూలుగా అభివృద్ధి అంటే ఇప్పుడు నితీష్ కుమార్ గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అసలు భేష్ అని చెప్పుకుంటున్నారు నితీష్ గురించి. మహిళలకు స్కీమ్స్, ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జంగిల్ రాజ్ నుంచి వికసిత్ బిహార్ వరకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇన్ని అభివృద్ధి పనులు చేశాడని చెప్పుకుంటున్నాం. ఒక్క మచ్చుకొక్క ఇది లేదు. అభివృద్ధి అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పాలనలో 15 ఏళ్లలో ఏమున్నాయంటే ఇవే ఇంకా. అసలు సాక్షాత్తు సీఎం కుంభకోణంలో ఇరుక్కొని, స్కామ్‌లో ఇరుక్కొని, దానా స్కామ్‌లో ఆయనే జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్తూ అసలు సంతకం కూడా పెట్టడం రాని, అక్షరం ముక్క తెలియని, వంటింటికి మాత్రమే పరిమితమైన తన భార్యను సీఎం చేశాడు. అసలు మామూలు అరాచకాలు కావు లాలూ రాజ్యంలో. జంగల్ రాజ్ అన్నది కూడా కోర్టు ఒక ఒక కేసు విచారణ సందర్భంగా ఈ మాట అన్నది బీహార్ జంగల్ రాజ్ అయిపోయింది అన్న మాట అన్నది సాక్షాత్తు న్యాయమూర్తి అన్నాడు ఈ మాట. ఇంకోటి కహా హై మేరే కిస్లే. ఇది అప్పట్లో అంటే ముందు నుంచి అంటే కొంచెం పెద్దవాళ్ళకు బీహార్ రాజకీయాలు బాగా అప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకు తెలుసు. వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఆ టైంలో 2005 ఎలక్షన్స్‌లో చిత్తుగా ఓడిచ్చారు గదా! ఆ టైంలో గూడా ఎన్‌డీఏ బీజేపీ, జేడీయూ కలిసి ఫస్ట్ టైమ్ బీహార్‌లో అధికారంలోకి వచ్చినాయన్నమాట. అంతకుముందు 15 ఏళ్ళు గూడా 1990 నుంచి కూడా 2005 వరకు గూడా లాలూ ప్రసాద్ యాదవే అక్కడ. అసలింకా చెప్పడానికి ఇది లేదు. వసూళ్లు జేయడము, రౌడీలదే రాజ్యము, ఈయన అధికార దుర్వినియోగము. కూతురు పెళ్లికి రోహిణి ఆచార్య అని కొద్దిసేపటి క్రితమే లాలూ ప్రసాద్ యాదవ్ కూతుళ్ళిద్దరు రాజకీయంలో ఉన్నారు, కొడుకులిద్దరున్నారు. తేజ్ ప్రతాప్ అనేవాడు ఓడిపోయాడు. తేజస్వి యాదవ్ సీఎం ఫేస్‌గా అతన్ని ముందు పెట్టి ఎలక్షన్‌లకెళ్ళింది. ఆయన కొద్దిలో అసలు ఓడిపోతాడు అనుకున్నారు గానీ బయటపడ్డాడు. తేజస్వి యాదవ్ బయటపడ్డాడు గానీ తేజ్ ప్రతాప్ యాదవ్ ఏమో ఓడిపోయాడు. మీసా భారతి ఆల్రెడీ ఎంపీ ఇప్పుడు. పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ. తర్వాత రోహిణి ఆచార్య కొద్దిసేపటి క్రితం ఆమె ఒక పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. నేను నా కుటుంబంతో కూడా సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని అనౌన్స్ చేసిందనమాట. తను ప్రకటించేసిందనమాట. ఆమె పెళ్లిని, రోహిణి ఆచార్య పెళ్లిని లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల 4వ సంతానం. ఆమె పెళ్లిని బీహార్ ప్రజలు ఇప్పటికి కూడా కథలుగా చెప్పుకుంటారనమాట. తన పెళ్లికొచ్చిన పెద్దలకు, అతిథులకు, గెస్టులకు కార్లు ఇచ్చాడు. షోరూమ్ నుంచి 50 కొత్త కార్లు తెప్పించి ఇచ్చాడు గిఫ్టులుగా. 100 కొత్త సోఫా సెట్లు. పట్నాలో షాప్స్ నుంచి 100 కొత్త సోఫా సెట్స్ తీసుకొచ్చి గిఫ్ట్‌గా ఇచ్చారు వరునికి. వాళ్ళ ఊళ్ళో ఏదైతే రోహిణి ఆచార్య పెళ్లి చేస్తున్నారు కదా! అతని పేరేదో ఉంది. వాళ్ళ అత్తగారుల్లో అంటే వరుడి ఊళ్ళో అప్పటికప్పుడు కొత్త రోడ్లు, టెలిఫోన్ కనెక్షన్స్ అన్నమాట. అప్పుడంతా ల్యాండ్‌లైన్ అనుకోండి. అప్పుడంతా ల్యాండ్‌లైన్ ఫోన్స్ ఉన్నాయి గదా! బిఎస్ఎన్ఎల్ ఇంకా ప్రైవేట్ అప్పుడప్పుడే వస్తున్నాయి. కొత్త రోడ్లు, టెలిఫోన్ కనెక్షన్స్. ఆ సంవత్సరము ఒక్క ఏడాదిలో 20 లక్షల మేర నష్టం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి. ఇన్ని అరాచకాలు. చుట్టాలొస్తే ఇంకా ప్లాట్‌ఫామ్ మీద రైలు ఆగాల్సిందే. తన బంధువుల కోసము, తన బంధువులు ట్రిప్‌కెళ్తుంటే లాలూ ప్రసాద్ బలగం పెద్దది తనకు. లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టాల కోసము ప్లాట్‌ఫామ్‌లో రైలును కూడా నిలిపిన పరిస్థితి తను రైల్వే మంత్రిగా ఉండగా. జంగిల్ రాజు, గూండా రాజు, అసలు బీమార్ రాష్ట్రం అనేవాళ్ళు. అలాంటి చోట ప్రజలు నిజంగా అంటే తగిన బుద్ధి చెప్పారు. అసలు విషయం చెప్పలేదు కదా! కహాసే మేరే కిస్లే. ఆ టైంలో 2005 ఎలక్షన్స్‌కి ముందు బీజేపీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయి అక్కడ ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో
ఈ మాట అన్నారనమాట. ఎందుకంటే ఆయన ప్రచారానికి పోయిన కొద్ది రోజుల ముందే 15 ఏళ్ల బాలుడు కిసలేను కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు. అప్పట్లో అది సంచలనం. అప్పుడని కాదు, చాలా అసలు లెక్క చెప్తే ఇగో నేను నోట్ చేసుకున్న 2001 నుంచి 2004 మధ్యలో 1527 కిడ్నాపులు నమోదైనాయి. 1527 కిడ్నాపులు నమోదైనాయి. 3 సార్లు రాష్ట్రపతి పాలన, లాలూ సీఎంగా ఉండగా లాలూ హయాంలో 3 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. వసూళ్లు అసలు చెప్పిన కదా, ఒక జిల్లా మొత్తాన్ని మినీ చెంబలని పిలిచేవాళ్ళు. చెంబల్ స్టోరీ తెలుసు కదా, మినీ చెంబల్ అంటే బందిపోట్లు. చెంబల్లోయ అంటే బందిపోట్లు, పూలందేవి ఇవి ఎంత గుర్తొస్తాయి కదా. ఒక జిల్లా మొత్తము మినీ చెంబలని పిలిచేవాళ్ళు. ఆ టైంలోనే హైకోర్టు అన్నమాట జంగిల్ రాజు నడుస్తుంది బీహార్లో అని. ఏమన్నాడు తను, ఆలులో సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉంటాడు. అంటే అన్ని తప్పులు చేసి ఒక గూండారాజుగా రాష్ట్రాన్ని చేసి ఏమాత్రం అభివృద్ధి లేకుండా అవినీతి పాలైపోయి జైలుకెళ్ళి ఆ సీఎం అన్న మాట ఇదనమాట. జబ్ తక్ సమోసా మే ఆలు రహేగా తబ్ తక్ బిహార్ మే లాలు. అసలు అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ ఎంత చీకట్లోకి నెట్టారు బీహార్ని. ఇంత ఈ 15-20 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి దాదాపు నితీష్ కుమార్ ఇంత చేస్తున్నాడు కదా, 2005 నుంచి కూడా ఇప్పుడు 20 ఏళ్ళు. ఇప్పటికీ కూడా అసలు అంటే అనూహ్యమైన అభివృద్ధి జరిగింది. అద్భుతమైన సంక్షేమ పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నాడు. డబుల్ ఇంజన్ సర్కారు ఎట్లా మిగతా స్టేట్స్ తో పోలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్లు ఎట్లా డెవలప్ అవుతున్నాయో మనం చూస్తున్నాము. యూపీ కూడా ఒకప్పుడు కొంచెం వెనుకబడిన రాష్ట్రమే కదా, మరి అంతా అభివృద్ధి చెందిన ఇప్పటికీ కూడా వెనుకబడిన రాష్ట్రమే బీహార్. అంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగింది, అసలు ఏమీ లేని స్థితిలో కుటుంబము ఎట్లా దోచుకుంది, ఎన్ని వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టింది, ఎంత అవినీతికి పాల్పడ్డది. ఇంట్లో గేదెలు తప్పిపోతే ఐపీఎస్ అధికారులను వెతకమని పంపించిన పరిస్థితి లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో. అలాంటిది నిజంగా బీహార్ ప్రజలు చాలా చైతన్యవంతమైన తీర్పు ఇది. అయిపోయింది, ఇంకా ఆర్జేడీ పని అయిపోయింది పూర్తిగా. జంగిల్ రాజు వద్దు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో కూడా మోదీ కూడా చాలా సందర్భాల్లో అన్నాడు జంగిల్ రాజ్ నినాదం బాగా పనిచేసింది ఆర్జేడీని ఇది చేయడానికి. సరే, మిగతా కారణాలు ఎలా ఉన్నా కూటమిలో వాళ్లకు ఐక్యత లేకపోవడము, సీట్ల సర్దుబాట్లు కానీ ప్రచారం కానీ కలిసి చేయలేదు, సీరియస్ గా తీసుకోలేదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజలు మరి ఆలోచిస్తున్నారు కదా. అనుకున్నారు ఇంతకాలం ఉన్నాడు నితీష్, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది, మార్పు కోరుకుంటున్నారంటే ఏం మార్పు కోరుకోలేదు. ఈ మార్పు బీహార్లో ఎప్పుడో మొదలైంది, ఇది కంటిన్యూ అవ్వాలి. బీహార్ మరింతగా అభివృద్ధి చెందాలి అంటే జంగిల్ రాజు నుంచి ఒక వికసిత్ బీహార్ ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నితీషే ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. కేంద్రంలో ఉన్న మోదీ నితీష్ కాంబినేషన్ పూర్తిగా ఇక్కడ బీహార్ అభివృద్ధికి దోహదపడుతుందని బీహార్ ప్రజలు సామాన్య బీహారీ ఓటర్స్ నమ్మారు. ఆ రిజల్టే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అసలు సర్వేల అంచనాలకు మించి అసలు 243 స్థానాలకు 202 అంటే అసలు మామూలు విజయం కాదు అది. కూటమి నిజంగా అద్భుతమైన విజయం. అట్లా ఇప్పుడు ఆర్జేడీ అంతానికి బీహార్లో ఇంకా అయిపోయినట్టే. 2 సార్లు కిందటి ఎలక్షన్లోనే తను ఆయన్నే ముందు పెట్టి ఎన్నికలకు పోయింది ఆర్జేడీ. కిందటి అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే 2020లోనే. ఇప్పుడైతే పూర్తిగా ఒక సీఎం క్యాండిడేట్ తనే, తేజస్వి యాదవ్. అయినా సరే అంత చిత్తుగా ఓడిచ్చారంటే ఈ దేశంలో ఒక అవినీతి పార్టీ, ఒక వారసత్వ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీకి ఇంకా కాలం చెల్లింది, నూకలు చెల్లింది అని అర్థం చేసుకోవచ్చు. అట్లా ఆర్జేడీని ఈ స్థాయిలో ఆర్జేడీ నాశనానికి బీజం వేసిన దీంట్లో వాజ్పేయిని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ డైలాగ్ అప్పట్లో కహా హై మేరే కిసలే ఆయన, ఎందుకంటే ఆ టైంలోనే ఆ బాలుడు కిడ్నాప్ టైంలోనే ఆయన ప్రచారానికి వెళ్ళడం, పెద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ మాట అనడము, ఇంకా పోలీస్ యంత్రాంగం అంతా కదిలింది. దానికి సంబంధించిన డిఎస్పీ, ఎస్పీ తర్వాత 10 రోజులకు ఎన్కౌంటర్ చేసి ఆ గూండాలని, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే 15 ఏళ్ళ ఈ అబ్బాయి ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అబ్బాయిని అంటే ప్రాణాలతో తీసుకొచ్చారనమాట. ఆ ప్రభావం ఎంత పనిచేసిందంటే ఆ ఎన్నికల్లో 15 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా బీహార్ని ఏలి ఇంకా చీకట్లోనే మగ్గెల తన కుటుంబం మాత్రమే బాగుపడుతూ, గూండాలను పెంచి పోషిస్తూ, బందిపోట్లను పెంచి పోషిస్తూ, నేరస్తులను ఎంకరేజ్ చేస్తూ, కొమ్ము కాస్తూ ఇలాంటి పనులు చేసిన ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనకు తెరపడింది ఆ వాజ్పేయి. ఆ సభలో ఆయన అన్న ఆ మాటే అని బీహారీలు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారనమాట. మనం గుర్తు చేసుకున్నాం కదా.
ఇది జంగల్ రాజు నుంచి వికసిత బీహార్ వరకు మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.